పక్షాన శ్రీమాన్ ఉభయ వేదాంత ప్రవర్తకులు దరూరి రామాచార్య స్వామివారు స్వామివారి పక్షాన స్వామివారి యొక్క దివ్య వైభవాన్ని మనకి ప్రవర్తిస్తారు. అదేవిధంగా అమ్మవారి పక్షాన ఓలేటి రవికుమారాచార్య స్వామివారు అమ్మవారి వైభవాన్ని ప్రవచిస్తారు. ఆ తదనంతరం మనం అంతా కూడా మంచి వ్యవహారాన్ని నడిపిద్దాం. అయ్యా అందుకోండి అయ్యా రామాచార్య స్వామివారు స్వామివారి యొక్క దివ్య వైభవాన్ని పునరుక్తి దోషం లేదు కాబట్టి ఎంత చెప్పినా తక్కువే, ఎంతైనా ఎక్కువే. స్వర్ణవర్ణ దేహాయ స్వర్ణ సౌధ విహారిణే స్వర్ణ శిఖర ప్రతిష్టాయ శ్రీ నృసింహాయ మంగళం. అందుకోండయ్యా. మాణిక్యాద్రి సమప్రభం నిజరుచా సంత్రస్తరక్షోగణం జానున్యస్తకరాంబుజం త్రినయనం రత్నోజ్వలద్భూషణం బాహుభ్యాం ధృతశంఖచక్రమనిశం దంష్ట్రోగ్రవక్త్రోల్లసత్ జ్వాలాజిహ్వముదగ్రకేశనిచయం శ్రీనారసింహం భజే. ఓం అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ స్వయంభూ నారసింహ స్వరూపంలో పంచవిధ తత్వములుగా ఆవిష్కరింపబడినటువంటి దివ్య దేవ సన్నిధిలో భగవత్ సంబంధమైనటువంటి వేడుకలలో పాల్గొనే ఒక సౌభాగ్యం కోటాను కోట్ల జన్మల పుణ్య ఫలితమని వేదం చెబుతోంది. ఏష ఏవ సాధు కర్మ కారయతి ఏమేభ్యాః లోకేభ్యాః నినీయతి అని ఉపనిషత్. ఒక మంచి పని, భగవత్ సంబంధమైన కైంకర్యం, భగవత్ సేవ, భగవద్ దర్శనం, భగవద్ గుణ అనుభవం, దివ్య అలంకార శోభితమైన పరమాత్మ నిత్య అలంకార మూర్తుల దర్శనం. బ్రహ్మాది దేవతలే ఈ లోకంలోకి దిగివచ్చి సేవిస్తారు అంటారు. ఇన్ని వైభవాలు ఏకత్రితంగా ఉన్నటువంటి దైవం నృసింహస్వామి వారు. ఇది ఎవరు చెప్పిన మాట? నృసింహ తాపిని ఉపనిషత్ చెబుతోంది. బ్రహ్మను తన నాభి కమలం నుంచి సృజించిన పిదప పాపం ఆయనకి ఏమీ తోచడం లేదు. ఆయన తన ఉనికికి కారణమైన ఆ నాభి ప్రదేశానికి తామర తూడును ఆశ్రయించి వెళ్ళి స్వామిని ప్రార్థిస్తే ఆయనకి దర్శన భాగ్యం ఇచ్చిన స్వామి లక్ష్మీ నృసింహస్వామి వారు. మాణిక్యాద్రి సమప్రభం. ఎలాంటి స్వామి దర్శనం ఆయన ఆనాడు పొందిన వైనం మన ప్రార్థనా శ్లోకంలో చూశాం. సకల మరగత మాణిక్యాద్రులతో శోభాయమానమైన తత్వంగా దర్శనమిచ్చిన స్వామిని చూసి బ్రహ్మదేవుడు ఆశ్చర్యపడి, పరమాత్మ వాత్సల్యం ఎంత గొప్పదయ్యా నీది అంటూ ఆయనని ఒక ముఖంతో ప్రార్థన చేసేట. సదక్షిణతః. మళ్ళీ దక్షిణ దిక్కు కూడా స్వామి దర్శనమవుతే అటు స్తోత్రం చేశాడు. సపశ్చిమతః సోత్తరతః. 4 దిక్కులు పరమాత్మ దర్శనమివ్వడం వలన పరమాత్మ మొట్టమొదట అనుగ్రహించిన బ్రహ్మగారికి 4 ముఖములు ఏర్పడినవి. చతుర్ముఖ బ్రహ్మగా నాటి నుండి ఆయన సృష్టి కార్యాన్ని నిర్వహిస్తూ ఉన్నాడన్నారు.
స్వామి అనుగ్రహం గొప్పది. మన కోసం వచ్చిన అవతారం నృసింహ అవతారం అని చెబుతారు. భక్తస్య దానవ శిశో పరిపాలనాయ భద్రాం నృసింహగుహరాం అభిజగ్ముషస్తే స్తంభైకవర్జమధునాపి కరీశనూనం త్రైలోక్యమేతదఖిలం నరసింహ గర్భం. ఈనాటికి యుగాంతం వరకు కూడా అన్నిటా నిండి అందరినీ కాపాడే దైవం నృసింహస్వామి అని మనకి శ్రీమద్ భాగవతం సూచిస్తుంది. అలాంటి స్వామి వైభవం ఒక 72 తత్వములు చెప్పింది వేదం. పరమాత్మ ఎలా ఉంటాడు, ఆయన సౌలభ్యాలు ఎలాంటివి, సౌశీల్యాది గుణములు ఎలా మనల్ని రక్షిస్తాయి, ఇలాంటి రహస్యాలు